హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో 1 to 2 years బేబీకి కట్ వర్క్ డిజైన్తో డిజైనర్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ ఫ్రాక్ కోసం మెయిన్ క్లాత్ 75 సెంటీమీటర్స్ అండ్ లైనింగ్ క్లాత్ 80 సెంటీమీటర్స్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ బాడీ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. బాడీ లెంత్ 9 inches మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బాటమ్ లైనింగ్ లెంత్ 13 inches తీసుకోవాలి. మెయిన్ బాటమ్ లెంత్ కన్నా తక్కువ తీసుకోవాలండి. సో బాటమ్ లెంత్ 13 inches మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. బాడీ పార్ట్స్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. టోటల్గా 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కోసం ఫ్రంట్ నెక్ లెంత్ 3 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 2 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 4 inches, నెక్ విత్ 2 inches, షోల్డర్ విత్ 2 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. కర్వ్ కోసం 1/2 inch మెజర్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 inch మెజర్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 4 inches మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1 inch మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 5.5 inches, వేస్ట్ 5 inches మెజర్ చేసుకోవాలి. చెస్ట్ మెజర్మెంట్ వేస్ట్ మెజర్మెంట్ యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై 4 తీసుకోవాలి. ఈ ఫ్రాక్కి ఖర్చు కోసం తీసుకోవట్లేదండి. సైడ్ స్టిచ్చెస్ కోసం 1/2 inch మార్క్ చేసుకోవాలి. సైడ్స్ ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బాడీ డౌన్ పార్ట్లో వేస్ట్ సైడ్ 1 inch మెజర్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఆర్మ్ హోల్ దగ్గర 1/2 inch లోతు తీసుకోవాలి. అండ్ నెక్ దగ్గర 3 inches మెజర్ చేసుకున్నాం కదా, మెజర్ చేసుకున్న ప్లేస్లో కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని
నెక్ దగ్గర నుండి 3 ఇంచెస్ మెజర్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా సెంటర్లో కటింగ్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసుకున్న 3 ఇంచెస్ వరకు. కట్ వర్క్ కోసం ఫ్యూజన్ పేపర్ని తీసుకోవాలి. ఫ్యూజన్ పేపరు షైనింగ్ వైపు కాకుండా ఎనదర్ సైడ్ మార్క్ చేసుకోవాలి. ఒక బాటిల్ క్యాప్ తీసుకొని ఏదైనా సర్కిల్ క్యాప్ని తీసుకోవాలి. ఈ విధంగా హాఫ్ సర్కిల్ మోడ్లో మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా. ఈ విధంగా ఫ్యూజన్ పేపరు షైనింగ్ వైపు కాకుండా ఎనదర్ సైడ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఫ్యూజన్ పేపర్ని తీసుకొని షైనింగ్ ఉన్న సైడ్ క్లాత్ పైన పెట్టుకొని ఐరన్ చేసుకుంటే స్టిక్ అవుతుందండి. ఐరన్ బాక్స్ లేని వాళ్ళు పిన్నుతో పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. లైనింగ్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని తీసుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. సేమ్ మెజర్మెంట్తో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకొని ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు కలిపి షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ స్లిట్స్ పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా లోపల స్టిచ్చెస్ని ఇలా పెట్టుకొని లైనింగ్ క్లాత్ పైన స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఫ్యూజన్ పేపర్ పైన ఉన్న క్లాత్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కర్వ్స్ దగ్గర రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత పైనుండి స్టిచ్ చేసుకోవాలి కర్వ్ షేప్లో. ఎనదర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ అండ్ బ్యాక్ పార్ట్ మెయిన్ పార్ట్ లైనింగ్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పెట్టుకొని మిడిల్కి బ్యాక్ పార్ట్ని కూడా వీడియోలో చూపించినట్లుగా పెట్టుకొని ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. టూ పార్ట్స్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న టూ పార్ట్స్ ఎడ్జెస్లో వీడియోలో చూపించినట్లుగా సైడ్స్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అనదర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలాగే లైనింగ్ క్లాత్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. అండ్ డౌన్ పార్ట్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా రివర్స్లో పెట్టుకొని లైనింగ్ క్లాత్కి మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్కి మాత్రమే, మెయిన్ పార్ట్కి స్టిచ్ చేయకూడదు.
స్టిచ్ చేయగా ఫ్రంట్ సైడ్ ఈ విధంగా వస్తుందండి. బాటమ్ పార్ట్ మెయిన్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో లైనింగ్ క్లాత్ బాటమ్ పార్ట్ని కూడా అదే విధంగా స్టిచ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ పార్ట్ అండ్ లైనింగ్ క్లాత్ బాటమ్ పార్ట్కి రెండిటికి మధ్యలో బాడీ పార్ట్ లైనింగ్ క్లాత్ ఉండే విధంగా పెట్టుకొని వేస్ట్ దగ్గర చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల స్టిచ్చెస్ అన్నీ లోపలికే ఉంటాయండి. పిల్లలకు కూడా గుచ్చుకోకుండా ఉంటుంది. కదా స్టిచ్చెస్ అన్నీ లోపలికే ఉన్నాయి. అండ్ బ్యాక్కి బటన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్కి బటన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ సైడ్కి ఫ్లవర్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి 1 to 2 years బేబీకి కట్ వర్క్తో డిజైనర్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.